పెంటపాటి పుల్లారావు గారు, మనం చూస్తున్నాం సార్, ఏమీ జరగదు అనుకున్నాము, కానీ ఏదో ఒకటి జరిగేటట్టుగానే వాతావరణం రోజు రోజుకి మారుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరిగిపోయాయి. ఒకవేళ ఆయిల్ కొనుగోలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా డబుల్ రేటే ఉండొచ్చు అంటూ రష్యా ఆల్రెడీ ఇండైరెక్ట్గా మన ఇండియాకు ఒక సిగ్నల్ కూడా పంపించేసింది. ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్లో ఈ చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దానిపైన ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాము. ఏం జరగబోతుంది సార్? మరో ఆర్థిక విధ్వంసం లేదంటే అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? యుద్ధం మన ఇంటికి వచ్చేసిందా? యుద్ధం ఏమి ఇంటికి రాలేదు. యుద్ధం చాలా దూరంగా ఉన్నది, పక్క దేశాల్లో ఉండేదా, మన దగ్గర సంబంధం లేదు. అది అంటే మన వల్ల 1 కోటి మంది ఉన్నారు, వాళ్ళు ఎలాగా ఏంటి చూడాలి. అక్కడ కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. మళ్ళీ సౌదీ అరేబియాలో 60-70 లక్షల మనవాళ్ళు ఉంటే ఆ సౌదీ అరేబియా ఇరాన్తో యుద్ధం చేయట్లేదు. ఇరాన్ సౌదీ అరేబియాతో చేస్తున్న కొన్ని మార్పులు ఉన్నాయి, కనపడిన అండర్ కరెంట్స్ లోపల ఉన్నాయి. ముఖ్యంగా ఆయిల్ విషయం ఏంటంటే ప్రపంచంలో సర్ప్లస్ ఉన్నది, ప్రొడక్షన్ కెపాసిటీ అంతా ప్రొడ్యూస్ చేయట్లేదు, కెపాసిటీ ఉన్నది. 30%, 20% కెపాసిటీ ఎక్సెసివ్ గా ఉన్నది. ఇప్పుడు 30 రోజులు యుద్ధమా, 60 రోజులు హార్మోజ్ స్ట్రైట్ మూసేస్తారా చూడాలి. నిన్న డొనాల్డ్ ట్రంప్ చెప్పిన కొన్ని విషయాలకి ఇంపాక్ట్ ఉన్నది ప్రపంచం అంతా. ఆయిల్ రష్యా నేచురల్ గా వాళ్ళు బెస్ట్ ప్రైస్ కమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తారు, చేయొచ్చు. మనం 2012లో 13లో $150 కొన్నాం. అది ఈవేళ వాల్యూ ఎంత అంటే $200 వాల్యూ. ఆ రేటు వరకు భారతదేశానికి 30 రోజుల్లో 40 రోజుల్లో కొద్దిగా టెన్షన్ ఉంటుంది. దాని తర్వాత కొత్త సప్లై వచ్చేస్తుంది. ఎక్కడైతే మనం ఇప్పుడు ఈ దగ్గరున్న ఒక 1500 మైళ్ళు 2000 మైళ్ళ దూరంలో ఉన్న అరేబియన్ చమురు మనకు వస్తుంది. అది రానప్పుడు దూరం నుంచి వస్తుంది. దూరం నుంచి వచ్చిన టైం పడుతుంది. అది అందుకునే 2 months అంటున్నారు. నార్మల్ అవుతుంది. ఇదేమి అన్ని రోజులు వెళ్తాదా యుద్ధం, వెళ్ళదా దాంట్లోకి వెళ్తలేదు. ఎందుకంటే జ్యోతిష్యం అయిపోతుంది. ఎప్పుడే రేపు మాత్రమే ఆగిపోవచ్చు. చైనా, రష్యా, ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఆప్ చేయమని వాళ్ళ కారణాలకి. కానీ ఆప్ చేయట్లేదు, ఆప్ చేస్తారు మెల్లిగా, తప్పదు. ఆప్ చేయకపోయినా భారతదేశం వరకు ఏంటంటే మనం తట్టుకోగలం. మిగతా దేశాల కంటే బెటర్ పొజిషన్ ఉన్నది. దానికంటే అన్నిటికంటే ముఖ్యం ప్రపంచంలో కెపాసిటీ ఉన్నది. ఆయిల్ కెపాసిటీ దొరికింది. ఒకనప్పుడు అమెరికా విశేషంగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసేది పెట్రోలియం చమురు. చేయట్లేదే, వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళదే వాళ్ళకి దొరికింది. సో మార్పులు ఉన్నాయి, అది మెల్లిగా కనపడతాయి. 30 రోజుల 60 రోజుల కొద్దిగా ఒడిదుడుగా ఉంటుంది. నిన్న యూరోపియన్ కమ్యూనిటీ కూడా వాళ్ళ దగ్గర 15 కోట్ల బ్యారెల్స్ ఉన్నాయి. ఇంకా 15 కోట్లు కాదు, 150 కోట్ల బ్యారెల్స్ ఉన్నాయి స్టాక్. వాళ్ళు రిలీజ్ చేద్దామా వద్దా ఆలోచిస్తున్నారు. అలాగే అమెరికా కూడా కొద్దిగా రిలీజ్ చేయొచ్చు. మార్కెట్ కంట్రోల్ అవుతుంది. సో మనం అంత తొందర పడేసి ఏదో ప్రపంచంలో డిప్రెషన్ వచ్చేస్తుంది అనుకునేది కరెక్ట్ కాదేమో. ఓకే, పెంటపాటి పుల్లారావు గారు, మనం ఆల్రెడీ కొంత ధరలు పెంచుకున్నాం, అటు చమురుకు సంబంధించి అలాగే గ్యాస్కి సంబంధించి. మిగతా దేశాల్లో చాలా హై రేట్స్కి పెంచేశారు. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా మనకి ఇబ్బందికర పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటనేది నా ప్రధాన ప్రశ్న. రష్యా కూడా ఖచ్చితంగా డబుల్ రేటుకి అమ్ముతాము అన్న తరహాలో ఒక సిగ్నల్ కూడా పంపించింది ఒక ఆయిల్ భారత్ కొనుగోలు చేస్తే. అంటే ఒకవేళ ఈ గ్యాసు చమురు పెరిగితే ఖచ్చితంగా రేపొద్దున అన్నిటి మీద పూర్తిస్థాయిలో ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఇప్పటికే ఒకవైపు ఇంపాక్ట్ మొదలైంది, పౌల్ట్రీ దెబ్బతింది, గుడ్ల రేట్లు ఎగుమతి కాకుండా ఆగిపోయాయి, చాలా షిప్పులు చాలా ఉత్పత్తులు ఆగిపోయాయని వార్తలు కూడా మనం చూస్తున్నాము. మార్కెట్లు పడిపోతున్నాయి. టీ పౌడర్తో పాటు ఎగుమతులకి వెళ్లాల్సిన బాస్మతి బియ్యం అవన్నీ కూడా ఆగిపోయాయి. ఇది ఆటోమేటిక్గా ఇంపాక్ట్ ఎందుకు చూపదు? ఒకటి ఆల్రెడీ మనకి $150 160 ఇప్పుడు ఆ రేట్స్ ఇప్పుడు పర్చేసింగ్ పర్లేదు $200 బ్యారెల్ వెళ్ళి ధరలు చేస్తున్నాం భారత్ లో. పెట్రోల్ 2012 నుంచి 13 నుంచి ఏ రేట్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్ ఉన్నది మనకి. పెరుగుతా వచ్చినా పెంచక్కర్లేదు ప్రభుత్వానికి నష్టం లేదు. $200 దాటాక 170 దాటాక ప్రభుత్వం బాధ వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, క్వశ్చన్ ఉన్నది ఆల్రెడీ. తర్వాత
ఇప్పుడు ఏదో కోడిగుడ్లు కొనలేదు, పోల్ట్రీ కొనలేదు, చేపలు లేదు, ఇది యుద్ధం జరుగుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఒకటి మర్చిపోవద్దు, ఒకటో ప్రపంచ యుద్ధం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని సామ్రాజ్యాలు కూలిపోయి, వందలు ఉండే సామ్రాజ్యాలు కూలిపోయి, జ్ఞాపకం పెట్టుకోండి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యమే కూలిపోయి, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కిష్, రష్యన్ ఇది కూలిపోయింది. ఇప్పుడు అది ఎందుకు జరిగిందంటే ఏ దేశాలు ఇంపాక్ట్ అవ్వరు, సౌదీ అరేబియా, కువైట్, ఈ ఇరాక్ కూడా, లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్, ఖతార్, వాళ్ళ దగ్గర విపరీతమైన క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. అమెరికాలో, యూరోప్ లో వాళ్ళు దాచుకున్నారు సంపాదించి, అది ఖర్చు పెడతారు. వాళ్ళు ఏదో బెకార్ అయిపోయి మేము యుద్ధం పాటు చేస్తున్నాను బయటికి రారు. వాళ్ళు రీబిల్డ్ చేస్తారు, క్యాష్ ఖర్చు పెడతారు, అంతా నార్మల్ గా ఉందని చెప్తారు. మనకి దాని ఇంపాక్ట్ పడుతూనే ఉంది కదా. ఈ రోజు ముంబై, బెంగళూరులో హోటల్ కూడా మూసేశారు. మనకి వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు, మనకి ఎకానమీ, వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు, వాళ్ళు ఖర్చు పెట్టినప్పుడు మనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటారు కదా. మీరు ఏమంటున్నారు, వాళ్ళు బంద్ అయిపోయింది డిమాండ్ అంటున్నారు, వాళ్ళు ఖర్చు పెడతారు. ఇప్పుడు అంతా రివైవ్ చేయాలి. సంజయ్ గారు చెప్పినట్టుగా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరాన్ లో ఎక్కువగా, మిగతా దేశాల్లో కూడా $1 trillion పోయినాయి ఈ 11-12 రోజుల్లో. ట్రిలియన్స్ తక్కువ కాదు, కట్టినంతా పోయింది. సో వాళ్ళు రీబిల్డ్ చేస్తారు, 15 రోజుల, 20 రోజుల, 30 రోజుల చేస్తారు. లేకపోతే అలా వదిలేసి వెళ్ళిపోరారు, యూరోప్ వెళ్ళిపోరు. ఆయిల్ ఉన్నారు ఇంకా భూమిలో, వాళ్ళు ఎలా చేసుకోవాలి అన్ని ప్లాన్ చేస్తారు. ఇది ఒక టెంపరీగా సెట్ బ్యాక్ ఉంటాయి. 1929 నుంచి 33 వరకు విపరీతమైన డిప్రెషన్ ప్రపంచం అంతా వచ్చింది, 4 సంవత్సరాలు. అలాంటి ఇప్పుడు రావు, ఎందుకంటే సైకిల్స్ మేనేజ్ చేస్తున్నారు. డిప్రెషన్ రాకుండా చేసేది IMF ఉన్నది, వరల్డ్ బ్యాంక్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడతారు. ఆ సైకిల్స్ రావు. ఆ రోజుల్లో సైకిల్స్ ఉంది, డిప్రెషన్ వచ్చేసేది, మళ్ళీ పైకి రావాలి. 3 సంవత్సరాలు అది పోయింది, ఆ సైన్స్ పోయింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగా రిఫైన్ అయిపోయింది, సైంటిఫిక్ అప్రోచ్ అవుతుంది, చేస్తారు. సో అది నేను అంత ఫియర్ అవ్వట్లేదు. ఏదో టెంపరీగా డిమాండ్ తగ్గింది, తప్పకుండా నొప్పి రీకూప్ అవుతుంది. పెంటపాటి పుల్లారావు గారు, సరే ఆయిల్ వీటిని కొంత అడ్జస్ట్ చేసిన, ఒకవేళ యుద్ధం కంటిన్యూ అయినప్పుడు మనం వేరే దగ్గర కొనుగోలు చేసే పరిస్థితి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కొంత పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఇంకా ఎవరు ఆపలేరు. ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ ట్రాన్స్పోర్ట్ మీద, మిగతా అన్నిటి మీద పడదా? నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగబోతున్నాయి అంటున్నారు. ఇప్పటికే కొందరు కొంత పెంచి యుద్ధం ఎఫెక్ట్ అని ఒక రీజన్ చూపించి అమ్మేస్తున్నారు. తప్పకుండా అది ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, అది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఒక 3 నెలలు ఉన్నది అనుకోండి, పెరుగుదల రేటు తగ్గుతుంది, కరెన్సీ కూడా మార్కెట్ లో కొద్దిగా తగ్గిస్తారు, అప్పులు తగ్గిస్తారు. ఇమీడియట్ గా ఏమైంది, గుజరాత్ లో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, మోర్బీలో, అక్కడ పైన గ్యాస్ మీద ఆధారపడి మూసేశారు. సో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది లేదంటే లేదు, అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఒక 30 రోజులు 60 రోజులు ఏదో తాపత్రయాలు పడతారు అంతే. భారతదేశంలో మనం ఒక స్పెక్టేటర్ యుద్ధానికి, మనం డైరెక్ట్ గా లేవు కాదు, మన మీద ఆధారపడి మన మీద ఇంపాక్ట్ వస్తుంది, కానీ స్పెక్టేటర్ అంటే మనకి చైనాతో యుద్ధం కాదు, స్టాండ్ ఆఫ్ కాదు, పాకిస్తాన్తో కాదు, మనం వాచ్ చేస్తున్నాం. మనకి ఆర్థిక వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, 1 కోటి మంది ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఏమి ఉన్నాయి. కానీ ఒక దేశం, ఇంత పెద్ద దేశంలో ఒక్కోసారి సెట్ బ్యాక్ వస్తుంది, 2 నెలలు 3 నెలలు తట్టుకోవాలి. ఇదంతా ఏదో రాసిన రూల్ రాయలేదు, ఇది ఏదో కంప్యూటర్ ప్రోగ్రామ్ కాదు. మనం చేస్తున్నాం, ఇతర దేశాలు చేశారు, మన మీద ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి ఇది మనం క్వశ్చన్ చేసుకోవాలి. కొన్ని రోజులు ప్రాబ్లం ఉంటుంది, కొద్దిగా గ్రోత్ రేట్ కొద్దిగా తగ్గుతుంది, రికవర్ అవుతాం. కోవిడ్ తర్వాత రికవర్ అవుతున్నట్టుగా అవుతాం, ఎందుకంటే ఫండమెంటల్స్ బాగున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా చూడవలసిన ఏంటంటే, ఇంకా యుద్ధానికంటే నాలాంటి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, పాత ఇండస్ట్రీస్ చచ్చిపోతున్నాయి, సాఫ్ట్వేర్ అయ్యి లక్షల మంది ఇస్తాం, దానికి ఏం చేస్తాం మనం ప్లాన్ చేసుకోవాలి. గల్ఫ్ వార్ ఏందో ఎప్పుడు అవుతుంది, ఆగుతుంది. ఇది 100 రోజులు జరగదు కదా. మీరు అనొచ్చు, 1980 నుంచి 88 వరకు 8 సంవత్సరాలు ఇరాక్ యుద్ధం చేసుకున్నారు, 15 లక్షల మంది చచ్చిపోయారు. అంతవరకు వెళ్ళదు, కొన్ని రోజుల్లో ఆగుతుంది. వాళ్ళు మళ్ళీ వెళ్ళొచ్చు, అది వేరే విషయం.
కానీ మన మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. భారతదేశం చాలా పని చేయవలసిన విషయాలు ఉన్నాయి. ఏదో ఇలాగా లక్కీగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద లక్కీగా ఈ 12 సంవత్సరాలు అంటే యుద్ధం కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఉంటుంది కానీ ఒక నెల ఉంటుంది కానీ అంత విశేషంగా డిప్రెషన్ లోకి వచ్చేది మాత్రం భారతదేశంలో ఉండదు. రీకూప్ అవుతాం. యూరోపియన్ ఎకానమీస్ మనం అన్ని లింక్ ఉన్నాం. యూరోప్ ఆర్థిక వ్యవస్థతో అమెరికన్ ఆర్థిక వ్యవస్థతో లింక్ ఉన్నాం కాబట్టి అక్కడ ప్రాస్పెరిటీ అనేది వస్తే మనకి వస్తుంది. ఎక్స్పోర్ట్స్ అక్కడికి వెళ్తాయి. అందువల్ల ఎస్ ఇంపాక్ట్ ఉంటుంది కానీ అంత సీరియస్ ఇంపాక్ట్ ఉండదు. 30 రోజులు అయినా యుద్ధం అనే భావిస్తాను. ఓకే, పుల్లారావు గారు ఏదో మాట్లాడుతున్నారు సార్ మధ్యలో. అదే మనకి ఎలా చూడాలంటే ఇది ఒక వారం యుద్ధం జరిగితే ఒక గ్రేడెడ్ అప్రోచ్ చూసుకోవాలి. మీరు 15 రోజుల తర్వాత ఎలా ఉంటుంది, నెల ఎలా ఉంటుంది ఈ సినారియో. రైట్, ఈ వార్ అనేది 5 రోజుల్లో అయిపోయింది అనుకోండి, అలాగా ఉంటుంది. 15 రోజులు 25 రోజులు అలా చూస్తే వేరే వేరే అవుట్కమ్లు ఉంటాయి. 15 రోజుల్లో యుద్ధం అయిపోయి మనం డ్యామేజ్ అవ్వకుండా వస్తే మనకేమి ఇబ్బంది ఉండదు. మనం ఇమీడియట్ గా రెడీగా ఉంటాం. 3 నెలలు వింటే ఎలా ఉంటుంది, ఎంత కొంచెం టైం మీద సర్కమ్స్టాన్సెస్ మీద ఉంటుంది. మన ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నది. మన ఎకానమీ ఇతర దేశాల మీదే ఆధారపడలేదు, ఇక్కడ కూడా ఉన్నది. కన్సంప్షన్ ఇక్కడ ఉన్నది. అందువల్ల మనం తట్టుకోగలమని. తర్వాత అన్నిటికంటే ఆర్థిక వ్యవస్థలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెంటిమెంట్. కిందకి వెళ్ళిపోతుంది ఆర్థిక వ్యవస్థ అంటే ప్రజలు కూడా కిందకి వెళ్ళిపోతారు. ఆర్థిక వ్యవస్థ పర్వాలేదు తట్టుకుంటామంటే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉంటారు. మన డిబేట్ నడుస్తున్నప్పుడే